ఇస్మాయిల్ చెప్పండి, ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. డీజీసీఏ నుంచి మనకి ప్రధానంగా కొంత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకటి, అందులో ఉన్న ప్రయాణికుల వివరాలు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఒక కీలకమైన అంశం. వాళ్ళని హాస్పిటల్స్కి తీసుకెళ్తున్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు విమాన ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది కూడా మనకి చాలా క్లియర్ కట్గా కొంత దిగ్భ్రాంతి కలిగించేలా కనిపిస్తోంది. డెఫినెట్గా ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది అనేటువంటి దాని మీద స్టిల్ ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది, చాలా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కానీ తీవ్రత మాత్రం చాలా స్పష్టంగా విమానం పూర్తిగా అగ్నికిలలో చిక్కుకుంది, పూర్తిగా మంటల్లో విమానం పూర్తిగా కాలిపోయింది అనుకోవచ్చు. ముఖ్యంగా ఫ్రంట్ పార్ట్ కొంతవరకు డ్యామేజ్ కాలేదు, కానీ మిగిలిన ఏరియా మొత్తం కంప్లీట్గా మంటల్లో చిక్కుకుంది. పడుతున్నటువంటి సమయంలో ఒక మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి హాస్టల్ మీద పడింది. చాలామంది మెడికోలు చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా మంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది పేషెంట్స్ చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. క్యాజువాలిటీస్ నెంబర్ అనేటువంటి చాలా పెద్దగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. అసలు ఇది ఎలా జరిగింది అనేటువంటిది చాలామందికి అంతు చిక్కడం లేదు. ఎందుకంటే విమానం ఇమీడియట్గా టేక్ ఆఫ్ అయిన తర్వాత 1:38 సమయంలో 1 నిమిషంలోనే ఏటీసీతో కాంటాక్ట్ అయిపోయింది. ఆ తర్వాత మేడే సిగ్నల్ వచ్చింది. ఆ తర్వాత విమానం కూలిపోయింది. సో యాక్చువల్లీ విమానం స్టార్ట్ చేయడానికంటే ముందు, అంటే విమానం ఒక్కసారి టేక్ ఆఫ్ తీసుకోవడానికంటే ముందు చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. ముఖ్యంగా పైలట్ చాలా ప్రోటోకాల్స్ చూడాల్సి ఉంటుంది. అసలు ఏం ప్రోటోకాల్స్ ఉంటాయి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారో ఒకసారి మనం చూస్తే, విమానం ఏదైతే ఫస్ట్ టేక్ ఆఫ్ చేయడానికి ముందు విమానం ఒకసారి పైలట్ విమానం చుట్టూ కూడా తిరుగుతారు. చేసేది దాని టైర్స్ నుంచి మొదలు పెడితే దాని ఫ్లాప్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత మాన్యువల్గా పూర్తిగా అన్ని చెక్ చేసుకున్న తర్వాత ప్రతి సీట్ సరిగా ఉందా లేదా, తర్వాత విండో షీట్స్ క్లోజ్ ఉన్నాయా, ఇవన్నీ కూడా క్యాబిన్ క్రూ చూసుకుంటుంది. ఆ తర్వాత ఫ్యూయల్ షట్ ఆఫ్ అనేటువంటి వాల్వ్ చెక్ చేసుకుంటారు. ఫ్యూయల్ వేసిన తర్వాత ఫ్యూయల్కి సంబంధించినటువంటి వాల్వ్ క్లోజ్ అయిందా లేదా చూసుకుంటారు. రేడియో సిగ్నల్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది మాన్యువల్గా చెక్ చేసుకుంటారు. తర్వాత అన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా కాక్పిట్లో ఉన్నటువంటి క్లోజ్ చేస్తారు. ముఖ్యంగా ఇంజన్ పార్ట్ స్టార్ట్ చేయడం అనేటువంటిది చాలా కీలకము. ఈ ఇంజన్ పార్ట్ స్టార్ట్ చేసేటువంటి టైంలో సర్క్యూట్ బ్రేకర్స్ చూసుకుంటారు. ఎందుకంటే ఒకసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎగురుతున్నటువంటి సమయంలో లేదా ల్యాండింగ్ సమయంలో బ్రేక్స్ చాలా క్రూషియల్, కాబట్టి సర్క్యూట్ బ్రేకర్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటారు. తర్వాత ఫ్యూయల్ వాల్వ్ ఆన్ చేస్తారు. ఆ తర్వాత కార్పొరేటర్ హీట్ లెవెల్ చూసుకుంటారు. దానికి సంబంధించినటువంటి ఇంజన్ ఆన్ అయిన తర్వాత దాని హీట్ లెవెల్ ఎంతవరకు ఉంటుంది, హీట్ లెవెల్ అనేది చెక్ చేసుకుంటారు. ఇగ్నిషన్ స్విచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆర్పిఎం కూడా చెక్ చేసుకుంటారు. అంటే ఇంజిన్ ఇగ్నిషన్ ఒకసారి మాన్యువల్గా చెక్ చేసుకొని దాని ఆర్పిఎం కూడా కెపాసిటీ ఆర్పిఎం ఎంత ఉందనేటువంటిది కూడా చూసుకుంటారు. ఆ తర్వాత రేడియోస్ ఆన్ చేసుకొని దాని ట్రాన్స్పాండర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టాండ్ బై పెట్టుకుంటారు. ఆ తర్వాత ఫైనల్గా టేక్ ఆఫ్ అయ్యేటువంటి ముందులో బ్రేక్స్ ఒకసారి చూసుకుంటారు. క్యాబిన్ డోర్స్ క్లోజ్ ఉన్నాయా అనేటువంటిది క్యాబిన్ క్రూ చూసుకుంటుంది. అన్ని కంట్రోలర్స్ సరిగా ఉన్నాయా, ల్యాండింగ్ కీస్, అదేవిధంగా రన్నింగ్ లైట్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత వెళ్తారు. అంటే ఇంజన్ను ఒకసారి ఆన్ చేసి దాని ఆర్పిఎము, దాని హీట్ లెవెల్ ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఏవైతే ప్రోటోకాల్స్ ఉంటాయో అవన్నీ ప్రోటోకాల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎట్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఏటీసీకి ఇచ్చిన తర్వాత ఈ మొత్తం ఏదైతే టేక్ ఆఫ్ అనేటువంటి ఒక ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. బట్ ఎక్కడ టెక్నికల్గా లోపం వచ్చింది అనేటువంటి చూడాలి. ఎందుకంటే ఒక విమానం ఒకసారి ఇగ్నిషన్ అయిన తర్వాత, స్టార్ట్ అయిన తర్వాత దాని ఆర్పిఎం లెవెల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత అది గాల్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు ఆగిపోయింది అనేటువంటిది, ఒకవేళ ఇమీడియట్గా ఏదైనా పైలట్కి హెల్త్ ఇష్యూ వచ్చి మాసివ్ హార్ట్ అటాక్ లాంటిది ఇట్లా వచ్చినప్పుడు కూడా స్టాండ్ బై పైలట్ ఉంటారు. ఒకవేళ ఇంజన్కి సంబంధించి ఇమీడియట్ ఇంజన్ ఫెయిల్యూర్ వచ్చినా కానీ స్టాండ్ బై ఇంజన్లోకి ఇమీడియట్గా తీసుకుంటుంది. ఆటో పైలట్, బోయింగ్కి ఆటో పైలట్ సంబంధించినటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నప్పటికీ ఎందుకు ఈ మొత్తం ప్రమాదం జరిగింది అనేటువంటిది కొంత ఆందోళనకరంగానే ఉంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం అఫీషియల్గా వస్తే కానీ మనం దాన్ని డీకోడ్ చేయలేము. అట్ ద సేమ్ టైం బ్లాక్ బాక్స్ ఇవన్నీ ఏటీసీకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను, టెక్నికల్గా ఒక విమానం ఎగురుతున్నటువంటి సమయంలో టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి సమయంలో దాని రీడింగ్స్తో సహా కాక్పిట్ ఇన్ఫర్మేషన్ సహా ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంటుంది. దాని మూవ్మెంట్స్, లోపల వీళ్ళు ఏమేమి ఆన్ చేస్తున్నారు, ఎంత కెపాసిటీతో దీన్ని మూవ్ చేస్తున్నారు, ఎటువంటి డైరెక్షన్స్, ఇవన్నీ కూడా రికార్డ్ అవుతుంటాయి. సో ఇవన్నిటిని కూడా అనలైజ్ చేసిన తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ప్రస్తుతానికి ప్రమాదం చాలా పెద్దది, అతి పెద్దది. గత 2-3 దశాబ్దాల్లో భారతదేశంలో ఇటువంటి ఒక విమాన ప్రమాదం జరగలేదు అన్నటువంటి స్థాయిలో క్యాజువాలిటీస్ కావచ్చు, ప్రమాదం తీవ్రత కావచ్చు కనిపిస్తోంది. బిందు చూడొచ్చు, ఈ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా మనకి కొంత ఈ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ తోటి వ్యాపారస్తులు, పర్టిక్యులర్గా అహ్మదాబాద్ లాంటి, గుజరాత్ లాంటి ఒక స్టేట్ నుంచి లండన్కి చాలా ట్రావెల్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది సెటిలర్స్ కూడా either కెనడా ఆర్ యూకే ఇలాంటి ప్లేసెస్లోనే గుజరాతీస్ మనకి ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. అది కొంత ఈ ప్రయాణికుల లిస్ట్ చూస్తున్నా కూడా అది రిఫ్లెక్ట్ చేస్తోంది ఇస్మాయిల్. డెఫినెట్గా ఒక
విమాన ప్రయాణం అనేటువంటిది, తర్వాత ఈ ఎయిర్పోర్ట్స్లో మనం ట్రాఫిక్ అనేటువంటిది చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున పెరిగింది. గుజరాత్ లాంటి బిజినెస్ కమ్యూనిటీలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్లో అయితే ఈ మొత్తం ఎయిర్ ట్రావెల్ అనేటువంటిది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. ట్రావెల్కి సంబంధించి మేనిఫెస్టో చూసినా, వాళ్ళ లిస్టు మొత్తం చూసినా కానీ ఇండియన్స్ దాదాపు 168-169 మంది ఇండియన్ ఆరిజిన్స్ ఉన్నారు. మిగిలిన వాళ్ళలో చూసుకుంటే చాలామంది గుజరాతీస్ సెటిల్డ్ ఇన్ ఇంగ్లాండ్, యూకేలో సెటిల్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. కొంతమంది ఫారినర్స్ కూడా ఉన్నారు. బట్ వీళ్ళందరూ కూడా ఒక ఇంగ్లాండ్ వెళ్ళడానికి ఎవ్రీథింగ్ ఈరోజు ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఆ తర్వాత అక్కడ మనం చెక్ ఇన్ కంప్లీట్ అయింది, సెక్యూరిటీ కంప్లీట్ అయిపోయింది, వచ్చి కూర్చున్నారు, ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఆ తర్వాత పైలట్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, మనం ట్రావెల్ చేస్తున్నాము, బయట టెంపరేచర్ ఎలా ఉంది, ఆ డెస్టినేషన్ దగ్గర టెంపరేచర్ ఎలా ఉంది అని, ఆ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని లోపల ఉన్నటువంటి ఎవరైతే క్యాబిన్ క్రూ ఉంటుందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ ప్రమాదం జరిగితే ఎలా ఉండాలి, ఇవన్నీ జరిగిన తర్వాత ఒక్కసారి టేకాఫ్ జరిగిన తర్వాత కేవలం ఒక నిమిషం సమయం కూడా దొరకలేదు ప్యాసింజర్స్కి, లేకుంటే పైలట్కి, లేకుంటే ఈ మొత్తం నుంచి అర్థం చేసుకునేటువంటి లోపల మనం చాలా దారుణమైనటువంటి దృశ్యాలు వస్తున్నాయి. కొన్ని దృశ్యాలు ప్రసారం చేయలేకపోతున్నాం. అగ్నికిలలో చాలామంది ప్యాసింజర్స్ చిక్కుకొని చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. పడినటువంటి ఏదైతే ఫ్లైట్ పడిపోయినటువంటి ప్రాంతం కూడా ఒక మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి హాస్టల్, మెడికోస్ ఉన్నారు చాలామంది, అక్కడ చాలామంది పేషెంట్స్ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు కూడా చాలామంది గాయపడ్డారు. సో ఒక పెద్ద ట్రాజెడీగా మనం చూడాల్సి ఉంటుంది. 230 మంది ప్యాసింజర్లు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ, ఒక పెద్ద విమానం బోయింగ్ 787-8 క్లాస్, ఇది 2014లో ఎయిర్ ఇండియా దీన్ని కమిషన్ చేసింది. 11 ఏళ్ళుగా ఇప్పటివరకు ఎటువంటి పెద్ద ప్రమాదం లేకుండా ఎగురుతున్నటువంటి ఫ్లైట్ ఇది. చాలా ఫ్యూయల్ ఉంది, లండన్కి ట్రావెల్ చేయాల్సినటువంటి ఫ్లైట్ కాబట్టి చాలా ఫ్యూయల్ ఉంది. టేకాఫ్ కాగానే పడిపోయింది కాబట్టి ఎక్కువ ఫ్యూయల్ ఉండడము, ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ మంటల్లో మొత్తం ఫ్లైట్ ఒక విధంగా దాదాపుగా కాలిపోయింది అనుకోవచ్చు. ట్రావెల్ చేస్తున్న వాళ్ళ ప్రయాణికుల ఒకసారి వాళ్ళ సైకలాజికల్ స్టేట్ కనుక తీసుకుంటే కంప్లీట్గా సీట్ బెల్ట్లు పెట్టుకుని పూర్తిగా సీట్కి కట్టేసుకున్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళంతా కూడా కాలిపోయిన పరిస్థితి. ఒక రకంగా దీన్ని ఏమనాలో మాటలు రాకుండా, లేకపోతే వాళ్ళు ఏ స్థాయి నరకం అనుభవించి ఉంటారో ఆ టైంలో అనిపిస్తుంది. డెఫినెట్గా ఒక మనిషి ఒక డెస్టినేషన్ అంటే ఒక ప్రయాణం అంటేనే ఒక విధంగా మనం చూసుకోవచ్చు. ఒక హ్యాపీ మూడ్ ఉంటుంది. జర్నీ అనేటువంటిది మనిషి చాలా ప్రిపేర్డ్ అయి వస్తాడు. ఒక ఫ్లైట్ జర్నీ కోసం అందరు రెడీ అయ్యారు, ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఆ తర్వాత ఒక్కసారిగా మనం ఊహించవచ్చు, ఫ్యూయల్ కాలుతున్నటువంటి సమయంలో, ఫ్యూయల్ కాలుతున్నటువంటి సమయంలో ఎటువంటి సైకలాజికల్ కండిషన్ ఉంటుందో. డెఫినెట్గా నేను ఒక విషయం మాత్రం చెప్పగలుగుతాను, చాలా కాలం వరకు మనమందరం కూడా ఇక పైన ఒక విధంగా ఫ్లైట్ జర్నీ చేయాలంటే కొంత ఆందోళన అనేటువంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంఘటన మనల్ని కొంత ఆందోళనకు గురి చేసేటువంటి సిచ్యువేషన్, రాబోయేటువంటి చాలా కాలం పాటు మనల్ని హార్ట్ చేసేటువంటి ఒక ప్రమాదం అయితే కనిపిస్తుంది. బట్ నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఈరోజు ఈ ప్రమాదానికి సంబంధించి ఏం జరిగి ఉంటుంది అనేటువంటిది చాలా మంది అసెస్ చేస్తున్నారు, చాలా డాటా పెడుతున్నారు. ముఖ్యంగా 2 ఇంజన్స్ ఒకేసారి ఫెయిల్ అయి ఉంటాయి అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ వస్తున్నటువంటి ఫస్ట్ ఒపీనియన్ అన్నట్టు. ఎందుకంటే ఒకవేళ ఒక ఇంజన్ ఫెయిల్ అయితే రెండో ఇంజన్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. అది కొంతవరకు అప్వర్డ్ డైరెక్షన్స్లో ఫ్లైట్ని తీసుకెళ్తుంది, లేదంటే వేరే డైరెక్షన్లో వెళ్ళినా కానీ ఒకవేళ ఇమీడియట్గా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటువంటి అవకాశం లేకపోయినా ఫ్లైట్ కిందికి వెళ్ళదు రెండో ఇంజన్ స్టార్ట్ అయితే అనేటువంటి మాట చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం చాలా రేర్ కేసెస్లో మాత్రమే ఇటువంటివి 2 ఇంజిన్స్ ఫెయిల్ కావడం అనేటువంటివి చాలా రేర్ కేసెస్లో మాత్రమే ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. గతంలో కూడా 2 ఇంజిన్లు ఫెయిల్ అయినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి, లేకపోలేదు కదా, గతంలో కూడా 2 ఇంజిన్స్ ఫెయిల్ అయ్యాయి. బట్ చాలా రేర్ కేసెస్లో ఇంకో విషయం ఏంటంటే టేకాఫ్ సమయంలో ఇంజిన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల పైలట్ దగ్గర ఎక్కువ సమయం ఉండదు. ఒకవేళ ఆల్రెడీ ఫ్లైట్ అనేటువంటిది ఒక 30,000 25,000 ఫీట్ ఆల్టిట్యూడ్లో ఉంటే అప్పుడు ఇంజన్స్ ఫెయిల్ అయినటువంటి సమయంలో దానిని వేరే డైరెక్షన్లోకి తీసుకెళ్లడము, లేకుంటే గాలిలో దాన్ని వేరే చేయడము, లేకుంటే రెండో ఇంజన్కు ఏదన్నా ఇమీడియట్గా స్టార్ట్ చేసే ప్రయత్నం చేయడం, ఇంత టైం ఉంటుంది పైలట్ దగ్గర. టేకాఫ్ సమయంలోనే ఫ్లైట్ ఇంజన్ 2 కొలాప్స్ అయ్యాయి, ఇంజన్స్ ఆగిపోయాయి అనేటువంటి టైంలో ఎటువంటి అంటే చాలా తక్కువ హైట్ ఉంది, కొన్ని సెకండ్స్లో విమానం కిందికి పడిపోతుంది. కాబట్టి పైలట్ దగ్గర కూడా పెద్దగా ఎటువంటి అవకాశం లేవు. సాధారణంగా
రెండో ఇంజన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ రెండో ఇంజన్ ఇమీడియట్గా స్టార్ట్కి పోయినా కానీ దాన్ని మాన్యువల్గా స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంత టైము ఫ్లైట్ పైలట్కు దొరకలేదనేటువంటి మాట చెప్తున్నారు. 675 ఫీట్ మాత్రమే ఉంది, చాలా తక్కువ హైట్ ఇది. ఈ హైట్లో ఆల్మోస్ట్ మనకు విమానం చాలా దగ్గర నుంచి కనిపిస్తుంది. హైయెస్ట్ బిల్డింగ్స్ ఉంటాయి. ఒక బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ అంత హైట్ అంతా కూడా కాదు కాబట్టి ఇటువంటి టైంలో విమానం రెండో ఇంజన్ స్టార్ట్ చేసి దాన్ని హై ఆల్టిట్యూడ్కి తీసుకుపోయేటువంటి ఒక అవకాశం కావచ్చు, ఒక ప్లాన్ కావచ్చు, ప్లాన్ బి కావచ్చు, పైలట్ దగ్గర లేకుండా పోయింది అనేటువంటిది ఉన్నారు. ఇట్ ద సేమ్ టైం ఎయిర్పోర్ట్కి నుంచి టేక్ ఆఫ్ అవుతున్నటువంటి ఆ ప్రొసీజర్లో ఉన్నారు. పైలట్ టేక్ ఆఫ్ ప్రొసీజర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు డైరెక్షన్ ఎట్ ద సేమ్ టైం హైట్కి వెళ్ళేటువంటి దానిలో ఉంటారు. ఇంజన్ అనేటువంటిది ఫెయిల్ అవుతుంది అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ లేదు. ఆ టైంలో ఇదంతా జరిగింది అనేటువంటిది చెప్తున్నారు. ఎందుకంటే కాక్పిట్ నుంచి కేవలం మేడే అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చింది. అంతకంటే ఎక్కువగా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు. కాబట్టి సో ఒక విధంగా చూసుకుంటే చాలా తక్కువ ఆల్టిట్యూడ్, తక్కువ హైట్లో ఉన్నారు, ఒక ప్రొసీజర్లో ఉన్నారు, ఒక టేక్ ఆఫ్ ప్రొసీజర్లో ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం రెండు ఇంజన్స్ ఒకటేసారి ఫెయిల్ అయ్యాయి, టైం లేకుండా పోయింది. సో దట్స్ వై కేవలం వాళ్ళు మేడే అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్ప అంతకంటే ఎక్కువగా ఈవెన్ రియాక్ట్ కూడా కాలేనటువంటి సిచ్యువేషన్లో ఉంది. బట్ ఎందుకు రెండు ఇంజన్స్ పనిచేయలేకపోయాయి అనేటువంటిది ఇక్కడ చూడాల్సి ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంటుంది. ఏదైనా రెండు ఇంజన్స్ మధ్య కనెక్టివిటీ ఏదైనా ప్రాబ్లం అయిందా, లేకుంటే ఇంజన్స్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం లేకుండా పోయిందా, టెక్నికల్గా ఎటువంటి ఇష్యూ వచ్చింది అనేటువంటిది, ఎలక్ట్రానిక్స్ ఏదైనా పాడైపోయా, ఇటువంటి చాలా ఇష్యూస్ని చూడాల్సి ఉంటుంది. చాలా ఇష్యూస్ని స్టడీ చేసిన తర్వాత మాత్రమే ఇది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ అయితే బ్లాక్ బాక్స్ రికార్డ్స్ని చూస్తారు. ఆ తర్వాత ఏదైతే ఏటీసీ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకుంటే ఫ్లైట్ ట్రావెల్ రికార్డ్స్కి సంబంధించినటువంటి డేటా, ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. బిందు రైట్. మరొక అబ్జర్వేషన్ ఏంటంటే ఇస్మాయిల్, కరెక్ట్గా టేక్ ఆఫ్ సమయంలోనే నిర్దేశిత ఎత్తుకి చేరుకోలేకపోవడం కూడా ఒక కారణంగా కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే టేక్ ఆఫ్ చేసే సమయంలోనే మీరు ఏ స్పీడ్తో టేక్ ఆఫ్ చేసుకోవాలి, ఎంత ఎత్తు దగ్గర అనదర్ హైట్ ఆల్టిట్యూడ్ని పెంచుకోవాలి, ఇలాంటి లెక్కలన్నీ ఉంటాయి. అందులో కూడా కొంత వైఫల్యం చెందినట్టుగా ఒకటి తెలుస్తుంది. యూజువల్గా మనం చూస్తాం ఈ ఎయిర్పోర్ట్స్ పరిసర ప్రాంతాల్లో, పర్టికులర్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే కనుక చుట్టుపక్కల ఎక్కడ కూడా మనకి హై రైజ్ బిల్డింగ్స్ కానీ ఏం కనిపించకుండా చాలా జాగ్రత్త పడతారు. ఇప్పుడు మనం ఈ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ చూసినా కూడా కరెక్ట్గా ఏ స్థాయి ఎన్ని అంతస్తులు మాత్రమే ఉండాలో అన్నంతస్తులోనే కనిపిస్తోంది. అది కూడా డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఒక ఎయిర్పోర్ట్కి సంబంధించి. ముఖ్యంగా అది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అయితే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే దానికి ఎంత దూరం వరకు హైరేజ్ బిల్డింగ్స్ ఉండొద్దు, ఎంత హైట్లో ఉండాలనేటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. బట్ డెఫినెట్గా ఇవన్నీ కూడా ఈరోజు ఏం జరిగింది అనేటువంటిది ఇన్వెస్టిగేషన్లో రావాల్సింది. ఇప్పటికే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనే బ్యూరో నుంచి ఒక టీం బయలుదేరింది. వాళ్ళు అహ్మదాబాద్కు స్టార్ట్ అయ్యారు. వాళ్ళు ఈ టెక్నికల్ టీం మొత్తము ఇన్వెస్టిగేట్ చేయబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, డైరెక్టర్ జనరల్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఇన్వెస్టిగేషన్ బ్యూరోలోని టెక్నికల్ టీం బయలుదేరింది. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు. చాలా ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తీసుకుపోతున్నారు. బ్లాక్ బాక్స్ సంబంధించిన రికార్డ్స్ని స్వాధీనం చేసుకోవాలి, ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత మాత్రమే ఈ మొత్తం ప్రమాదానికి కారణమైనటువంటి ఇన్ఫర్మేషన్ రావాల్సింది. చూడొచ్చు ఫొటోస్లో చాలా క్లియర్గా ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది. లోపల ఉన్నటువంటి చాలామంది భోజనాలు చేస్తున్నటువంటి టైం అది, ఈరోజు లంచ్ టైము. చాలామంది మెడికోస్, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళందరూ వచ్చి భోజనాలు చేస్తున్నటువంటి సమయంలో ఎయిర్క్రాఫ్ట్ ఒకేసారి ఒకే విధంగా మొత్తం లోపలికి దూసుకొచ్చేసింది. లోపలికి వచ్చి ఆ లోపల పడిపోయినటువంటి సిచ్యువేషను ఒక విధంగా కంప్లీట్గా దాని లోపలికి వచ్చి పడిపోయి అక్కడ ఒక తీవ్రమైనటువంటి యాక్సిడెంట్కి కారణం, లేకుంటే తీవ్రమైనటువంటి మొత్తం ఒక బ్లాస్ట్కి కారణమైనటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. డెఫినెట్గా ఒక హాస్పిటల్లోకి, ఒక మెడికల్ స్టూడెంట్స్ ఉండేటువంటి ఒక హాస్టల్లోకి భోజనం చేస్తున్నటువంటి సమయంలో విమానం దూసుకొస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. కేవలం ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి నోస్ ప్రాంతం ఒక్కటి మనకు కనబడుతుంది. సో చాలా ఈవెన్ 100% మొత్తం కంప్లీట్గా ఈ మొత్తం ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ ఉందో అది డ్యామేజ్ అయిపోయింది అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో డ్యామేజ్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది, చాలా ప్రమాదకర స్థాయిలో క్యాజువాలిటీస్ ఉన్నాయి అనేటువంటి దానికి ఈ దృశ్యాలు అర్థం పడుతున్నాయి. సర్వైవర్స్ ఉండేటువంటి అవకాశం దాదాపుగా మనం చూస్తే, ఈ విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఇందులోంచి ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో, క్యాబిన్ క్రూ ఉందో వాళ్ళు బతికేటువంటి అవకాశాలు చాలా రేర్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ని చూస్తున్నాం. చాలా
తీవ్రమైనటువంటి ప్రమాదం. గత కొన్ని దశాబ్దాల కాలంలో భారతదేశంలో కావచ్చు, ఇటీవల మనం చూసినటువంటి ఒక విమానయాన ప్రమాదంలో అతి పెద్దది. ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఈ స్థాయిలో ప్రమాదం జరిగిందంటే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. యా ఇస్మాయిల్, దాంతో పాటు మరొక అంశం ఏంటంటే బోయింగ్ విమానాలకి సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. ఒక విజిల్ బ్లోవర్ ఒక ఆయన అసలు ఈ డ్రీమ్ లైనర్ విమానాల్ని మీరు ఆపండి, అక్కడికక్కడ వద్దు అని కొంతమంది ఆదేశించినట్టు, కొంతమంది చెప్పినట్టు కూడా వస్తోంది.